అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం ఇకపై అమరావతిని ఎవ్వరూ ఇంచు కూడా కదల్చలేరని ప్రకటించింది. మొన్న అసెంబ్లీలోనే కాదు, నిన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా అమరావతి రాజధానిపై చంద్రబాబు మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మూడు ముక్కలాట లేదు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగువారి ఆత్మ గౌరవాన్నే కాదు, తెలుగువారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేదు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. ఆయన ఏమన్నారో చూద్దాం. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడు, ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు ప్రభుత్వంలో దాని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతున్నారు.